వస్తాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాబు పనికి వస్తావా? తీపట్టినట్టు ఏంటి సార్ ఎంత తీసుకుంటారు మీరు? 900 సార్. ఏ పని అయినా రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా రాలేననుకున్నారా? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సార్. సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి, మీకే మంచిది. 900 అట్లా కాదు, ఇట్లా ముందు నుంచే పెట్టుకోవాలి. ఆ సౌండ్ పోవాలి, సౌండ్ వస్తే అటు ఇటు 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 అని పోయేదాకా పెట్టుకోవాలి. సార్ అట్లా కాదు, ఇట్లా మీద నుంచి అట్లా పెట్టుకోవడానికి ఇట్లా ఒక్కపోతుంది. అట్లా పోతుంది ఇట్లా తీసి ఇది ఉందా ఇట్లా గుంజు ఇలా పెట్టు. పోయేటప్పుడు ఏమైనా అయిందనుకో ఇది ఉంటే ప్రాణాలు కాపాడుతుంది. అర్థమైందా? గుంజు ఇంకా వచ్చిందా? వచ్చింది సార్. ఏం పేరు నీ పేరు? ఇంకానా సార్. ఇంకానా? ఏడుంటావు? ఇక్కడే సార్, మేడిపల్లి. అవునా? ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనేది? బీపీ షుగర్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, ఆరోగ్యంగా సార్. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు సార్. 3 కొడుకులేనా? అవును సార్. రామ్ లక్ష్మణ, చరణ్, శరత్, రితిక్ సార్. రితికా? రితిక్ చిన్న పేరు. రితిక్ రోషన్. రితిక్ అని పెట్టాను సార్, రోషన్ అని. రితిక్ రోషన్ ఎవరు తెలుసా? రకం అంటాడు, పెద్ద హీరో, హిందీ సినిమా హీరో. నువ్వు కూడా రితిక్ రోషన్ లెక్కన ఉన్నావు. లేదు సార్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చదివిపిస్తారా లేదా మరి? చదివిస్తున్నా సార్. ఏం చదువుకుంటున్నావు? పెద్దోడు 11వ క్లాస్, నడిపోడు 10th క్లాస్, చిన్నోడు 4th క్లాస్ సార్. మంచిగా చదివిపియాలి పిల్లల్ని. చదివిపిస్తే నీకు ఇట్లా ఉండదు, తిప్పలు ఉండవు. అవును సార్. కానీ బెట్టింగ్ గిట్టింగ్ ఉంటాయి చూసినావా, అవి చేయొద్దని చెప్పు పిల్లలకి. అవును సార్. ఎందుకంటే నేను కూడా మా అమ్మ పైసలు అన్నీ ముంచుతాను. రాజ్ బెట్టింగ్ రాజ్ నిన్నటి దాకా 4 లక్షలు పోయినాయి. రోజు 1 లక్ష పోతుంది. ఆ 1 లక్ష పోనీకి మళ్ళీ అప్పు చేస్తున్నా, మళ్ళీ ఆ 1 లక్ష కూడా పోతుంది. మళ్ళీ ఆ 2 లక్షల కోసం ఇంకొక 1 లక్ష అప్పు చేస్తున్నా. అట్లా 4 లక్షలు పోయినాయి ఇప్పటికి. నిన్న రాత్రి కూడా 1 లక్ష పోయింది. బతకాలా సావాలా అర్థమైతలేదు. మా అమ్మగా పైసలు ఇస్తలేదు, ఇంట్లోకి చెల్లగొట్టేసింది. అప్పులోళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఊకే ఫోన్ చేసి పైసలు 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 అని సతాయిస్తారు. అన్ని ఆటలు ఆడతాడు అన్నమాట, గుర్రమాట తెలుసా? అదే ఫోన్లో ఉన్నాయా మీ కొడుకులకి? ఫోన్ లేదు సార్. లేవా? పత్తాలు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే, చదువుకోండి రా బాబు ఫస్ట్. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. తిరుపతి ఆడతాం చూడు, పైసలు పెట్టి ఆడతాం కదా. ఫోన్లో సార్. ఫోన్లో ఆడొచ్చు, బయట కూడా ఆడతా. నేను ఏడ్లైనా ఆడతా. నాకు ఒకడు అంటించిండు, ఇలా 1000 రూపాయలు పెడితే 5000 వస్తాయి, 1000 రూపాయలు పెడితే 8000 వస్తాయి అని చెప్పారు అనమాట. నేను నిజమేమో అనుకొని ఫస్ట్ పెట్టినా, 2000 పెట్టినా. 2000 పెడితే 10,000 వచ్చినాయి. దాని తర్వాత ఇక 10,000 తెచ్చుకోనికే లక్షలు పోతున్నాయి. అట్లా బెట్టింగ్ ఒకటి ఆడొద్దు. అయితే ఇక ఇట్లా ఆడి ఫస్ట్ ఏమో వస్తాయని చెప్పిర్రు. వస్తాయని చెప్పిన తర్వాత ఇక 10,000 వచ్చినాయి. దాని తర్వాత ఇక అన్ని పోతున్నాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన డాక్టర్ ఉన్నాం. ఆ డాక్టర్ని చెప్పినాం, ఇట్లా అప్పులైన ఒక 4 లక్షలు
మళ్ళీ ఇచ్చేస్తావు ఒక నెల లోపల అంటే ఏమొద్దు 4 లక్షలు ఎందుకు ఇస్తావు మళ్ళీ ఏం అవసరం లేదు. మా హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉండు, ఆ పేషెంట్కి కిడ్నీ కావాలి, ఎవరైనా కిడ్నీ ఇచ్చేటప్పుడు ఉండే చూడు, నీకు 4 లక్షలు ఇస్తాం, వాళ్ళకి 2 లక్షలు ఇస్తాం అంటుంది. మనిషికి 3 ఉంటాయంట ఇడ్లీలు. తెలుసా లేదా కిడ్నీలు అంటే ఏం తెలుసా? కిడ్నీలు అంటే ఇట్లా వెన్నుమీ ఉంటాయి కదా సార్, ఇక్కడ ఈ వెన్నుమీ ఉంటాయని తెలిసింది. మూత్రం మనం నీళ్ళు తాగుతాం కదా, నీళ్ళు తాగితే దాన్ని మూత్రం చేసి అవన్నీ చేసి బయట పంపించేది కిడ్నీ. అవును సార్. 2 ఉంటాయి మనిషికి. అవును సార్. ఒకటి తీసేసినా ఒక దాని మీద బతకొచ్చు అంట. ఏమో సార్ ఇప్పుడు అందుకే నేను తీసుకోబోతున్నాం. వద్దు సార్ అవాయిడ్ చేయదు సార్. అందుకే తీసుకోబోతున్నాం. మాకు పైసలు కావాలి. వద్దండి సార్. ఇంట్లోకి ఎల్లగొట్టేసి నన్ను ఎల్లగొట్టేసి నాకు సార్ అందరిని తీసుకుపోతాను. అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం చేస్తున్నా సార్. ఆ పని చేయకుండా సార్. కాదు మా ఇద్దరిది సెట్ అయితే లేదు కిడ్నీలు. దండం పెడతా సార్. ఒకటి సార్ ఇస్తా, ఒకటి దండం పెడతా సార్. ఒకటి ఇస్తా సార్ దండం పెడతా సార్. అది రాదు, అది లాక్ అయి ఉంటుంది దాంట్లో. కాలు పడుతుంది సార్. ఆగు నేను చెప్పేది నాకు ఏడబోతుంది, నువ్వు ఏడవకు సార్. సార్ సార్ దండం పెడతా సార్. నేను చెప్పేది సార్. అది ఇస్తా మీకు. సార్ దండం పెడతా సార్. కాదు అది రాదు సార్. సార్ మంచిగా ఉంది కదా మీకు? ఆరోగ్యం మంచిగా ఉందా? సార్ రోజుకి ఎన్ని లీటర్ నీళ్ళు తాగుతావు? సార్ లీటర్ నీళ్ళు తాగుతా సార్. ఎన్ని లీటర్లు? సార్ నన్ను దండం పెడతా సార్. చెప్పు. నేను సార్ నేను ఒక చెమ్మ నీళ్ళు తాగుతా సార్. చెమ్మ నీళ్ళు తాగుతా సార్. చెంబడేనా? కాదు 4 లీటర్లు నీళ్ళు తాగను సార్ నేను. తాగకపోతే మరి ఎట్లా? ఆయన నీ కిడ్నీ కావాలి మనకి, ఎందుకంటే ఆయన చెమ్మ నీళ్ళు తాగుతా సార్. నేను చెమ్మ నీళ్ళు తాగుతా సార్. చెమ్మ నీళ్ళు తాగేటోళ్ళు కావాలి మాకు. కాదు సార్ చెమ్మ తాగను సార్. 2 గ్లాసులు తాగుతా సార్. సార్ దండం పెడతా సార్. చెమ్మ అని చెప్పారు కదా చెమ్మ ఒకటే గ్లాస్ తాగుతా సార్. ఒకటే గ్లాస్ తాగేటోళ్ళు. సార్ దండం పెడతా సార్. పిత్తులు వస్తాయా? పిత్తులు తాగు సార్. ఇంకోసారి కడుపు గ్యాస్ అవుతుంది సార్. గడుపు గ్యాస్ పంప్ బాగుంటుంది సార్ నాకు. ఎన్నిసార్లు విత్తుతావు రోజుకి? పిత్తులు కాదు సార్, గ్యాస్ పంప్ బాగుంటుంది నాకు. గ్యాస్ పంపా? గ్యాస్ ఫామ్ అవుతుంది సార్ నాకు. వేసుకుని సార్ నేను డ్రింక్ బాగా సార్. అప్పుడప్పుడు డ్రింక్ తాగుతారు కాబట్టి గ్యాస్ ఫామ్ అవుతుంది. నేను మందు తాగుతా సార్. నేను డ్రింక్ సార్. నేను డ్రింకరా? అవును సార్. అంటే ట్యాక్స్ కడతావు గవర్నమెంట్ కి? ట్యాక్స్ కాదు సార్, నేను లేబర్ పని చేస్తా కాబట్టి బాగా మందు తాగుతా సార్ నేను. అట్లా సార్. రోజు నేను మామూలుగా క్వార్టర్ తాగుతా సార్. క్వార్టర్ అంటే క్వార్టర్ తాగు సార్. నేను ఒక 90 తాగుతా సార్. నేను 90 తాగుతా. మామూలుగా 90 తాగుతా సార్. నేను ఒక్కోసారి క్వార్టర్ తాగుతా. అది కాదు కానీ నేను తాగబోతుంది సార్. నా ఒంట్లో బ్లడ్ కూడా సరిగా లేదు సార్. అది నేను ఇస్తా బ్లడ్ నాకుంది సార్. బ్లడ్ శాతం తక్కువ ఉంటుంది సార్. డ్రింక్ తాగుతా కాబట్టి. ఏం కాదు, టెస్ట్ చేపిద్దాం. దండం పెడతా సార్. చేపిద్దాం టెస్ట్. వద్దండి సార్. నేను కాలు డాక్టర్ కి మాట్లాడదాం సార్. వద్దు సార్. నీ కాలు ముక్త సార్. దండం పెడతా సార్. సార్ మీరు చెప్పారు కదా కిడ్నీ అనేసి. కాదు సార్. ఏజ్ ఎంత ఉంటుంది? దొరికిపోయాడు. కాదు సార్. ఏజ్ ఎంత ఉంటుంది? సార్ కాలు ముక్త సార్. వదిలేండి సార్. కాలు ముక్త సార్. మీ పేరు సార్. సార్ మీ పేరు వదిలేండి సార్. ఎంకానా? సార్ మీ పేరు సార్. సార్ మీ పేరు వదిలేండి సార్. ఎంకానా? సార్ వదిలేండి సార్. ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి. సార్ నా పిల్లలు చిన్న పిల్లలు సార్. 50 ఉంటుంది అన్న ఏజ్. 50 ఉంటుందా? ఏమో సార్. డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదు సార్. ఎన్ని సంవత్సరాలు? నా డేట్ ఆఫ్ బర్త్ సరిగా గుర్తులేదు సార్. నీకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంటావు గుర్తులేదు సార్. నాకు దండం పెడతా సార్. ఉంటుందా? ఏమో సార్ గుర్తులేదు సార్. కాలు ముక్త సార్. వదిలేండి సార్. కిడ్నీ తీసుకున్నా కొద్దిగా మాకేం వద్దు నువ్వు కానీ. వద్దు సార్. కాలు చెప్పేది ఒక్క నిమిషం చెప్పేది నువ్వు సార్. కాలు ముక్త సార్. నీ పేరు చెప్పు. నాకు గుర్తులేదు. వెంకన్నా సార్. వెంకన్నా కరెక్టేనా? కాలు ముక్త సార్. కాలే మొక్క గానీ మీ పిల్లలు మేము చూసుకుంటాం. ఏం టెన్షన్ కాలు ముక్త సార్. వదిలేండి సార్. మీ పిల్లల్ని చదివించి చేస్తా. వదిలేదు సార్. కాలు ముక్త సార్. నేను దండం పెడతా సార్. ఒక పాట పాడు. పాట సార్. పాటలు రావు సార్ నాకు. పాట పాడితే వదిలేదు. పాట పాడు సార్. కాలు ముక్త సార్. నా పిల్లలు కూనలు సార్. ఆగమవుతుంది సార్. కూనలా సార్? పసి కూనలు అంటున్నావా? పసి కూనలు సార్. పసి పిల్లలు సార్. ఇంటర్ వైట్ కూడా పసి కూనలా? చిన్నవి సార్. చిన్న పిల్లలు. అబద్ధం చెప్పాడు. అబద్ధంగా సార్. చిన్న పిల్లలే కదా. చిన్న పిల్లలే సార్. అదే అబద్ధం చెప్పాడు. సరే కిడ్నీ వద్దులే కానీ లివర్ తీసుకుంటాం.
వద్దు సార్. తాగుతున్నావు కదా, తాగుతుంటే ఖరాబ్ అయిపోతుంది ఎట్లా లివర్ ఇంత ముక్క తీసుకుంటాం లివర్. నేను లేబర్ పని చేస్తా కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఆర్కాస్ట్ చేస్తా కాబట్టి మామ కాదు 5 లక్షలు ఇప్పిస్తాను. వద్దు సార్ నీ కాలు ముక్తా సార్, చనిపోతా సార్ నేను. సార్ వద్దు సార్ నీ కాలు ముక్తా సార్, చనిపోతా సార్ నేను. చనిపోతా సార్ నేను, పిల్లలు ఆగమవుతారు సార్. నీ కాలు ముక్తా సార్, నీ కాలు పడతా సార్, నన్ను వదిలేడు సార్. పేదోడు సార్, మా నాన్న లేడు సార్, మా నాన్న సార్, మా అన్నలు చనిపోయారు, మా నాన్న లేడు సార్, మా పిల్లల్ని చదువుకోలేదు సార్, ఒక్కనే సార్ నేను. వద్దు సార్ నీ దండం పెడతా సార్, నీ కాలు ముక్తాను సార్. వద్దు సార్ నీ దండం కాలం పడతా సార్, నీ కాలం పడతాను సార్. వద్దు సార్ నన్ను వదిలేండి సార్, కాలు ముక్తా సార్, నన్ను వదిలేండి సార్. జరుగుంటే చచ్చిపోతుంటా. లేబర్ అడ్డం వీడియో తీస్తాము. ఈయన గుర్తుపడతారు మీరు. ఇప్పటిదాకా ఇప్పుడు ఆడ లేబర్ అడ్డం మీద కూడా ఉన్నాడు ఈయన. ఓవర్ ఇక చూడండి, ఈయన యాకయ్య చూడు, మంచిగా చూడు, చూసిండు సార్. సో నేను చెప్తా, బెట్టింగ్ అనేది మనుషులని చంపేస్తుంది. బెట్టింగ్ చేసుకుంటా పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉంటారా, కాలేజ్ పిల్లలు జల్దీ పైసలు రావాలనేసి ఇంట్లో నుంచి 1000 రూపాయలు 2000 తీసుకొని ఫోన్ లో. నువ్వు కాదు నేను చెప్పినాక నువ్వు మాట్లాడు. నువ్వు కాదు, నేను అనేది ఏంటంటే బయట ప్రజల కోసం, మన కోసం కాదు. ఫోన్లలో గేమ్లు ఉంటాయి, గేమ్లు ఆడితే 1000 రూపాయలు పెడితే 5000 వస్తాయి, 5000 పెడితే 10,000 వస్తాయి అని చెప్తారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంది కదా. నువ్వు కాదే, నీ పిల్లలు లాంటోళ్ళు, ఇప్పుడు నా లాంటోళ్ళు, ఈయన లాంటోళ్ళు, పిల్లల లాంటోళ్ళ కోసం చెప్పనీకే అట్లా బెట్టింగ్ ఆడొద్దు. ఆడి ఒక ఆడామే ఒక కొడుకు ఆడినందుకు తల్లి ప్రాణాలు తీసేసుకుంది. 4 కోట్లు అప్పు చేసిరంట. సో మేము వీడియో చేస్తాం యూట్యూబ్ ఇట్లా చేసి, ఇగో మేము బెట్టింగ్ చేసినాము, బెట్టింగ్ చేసి పైసలు ఓడగొట్టుకున్నాము. పైసలు ఓడగొట్టడానికి ఇంకొక తప్పు చేస్తున్నాం. ఏం తప్పు? ఒక మనిషిని బాధ పెట్టి కిడ్నీలు దొంగతనం చేస్తున్నాం. సో మీరు అట్లా బెట్టింగ్ చేయొద్దు. చెప్పాలి, కష్టపడి బతుకున్నా సార్, నాకేం తెలియదు సార్. మేమేం చేస్తాం, ఇలాంటి తప్పులు అవుతాయి, వాస్తవంలో అవుతాయి అని చెప్పేసి మీకు తెలియజేయడానికి మేము వీడియోలు చేస్తాం. పనికి పోతావు కదా, పనికి పోయేటప్పుడు ఎవరైనా వచ్చి ఇట్లా కార్ ఎక్కువ అంటే ఎక్కొద్దు. కార్ ఎక్కినా కానీ కూడా ఏం చేయాలి, నిజంగా పనే అనుకో, ఫోన్ చేసి మీ కొడుకు, మీ భార్యనో, లేకపోతే మీ అన్న తమ్ముళ్ళు ఎవరు ఉంటారు కదా, ఇగో పలానా దగ్గరికి నేను పనికి పోతున్నా. ఒకవేళ నిజంగా మాలాగా ఎవరైనా నేను తీసుకుపోయి నిజంగా నేను కిడ్నాప్ చేసేసి కిడ్నీ లివర్ అమ్మేసుకోరు అనుకో, మీ ఇంట్లో తెలియదు కదా. అప్పుడు ఏమైతుంది, నేను ఫోన్ చేసినందుకు అరే మా ఆయన ఇక్కడ పనికి పోయిండు అనేసి పోలీస్ స్టేషన్ పోయి చెప్తారు. ఇగో మా ఆయన ఇక్కడ పనికి పోయిండు, ఆ నుంచి రాలేదు ఇంకా, మీరు మాకు సహాయం చేయాలంటే పోలీసులు ఏం చేస్తారు, ఆ జాగా పోయి తీసుకొని వస్తారు. నేను అందుకే ఇట్లా కార్లు ఎక్కొద్దు. 1, 2 బెట్టింగ్ చేయొద్దు. ఎవరైనా సరే బెట్టింగ్ లో మీద పైసలు పెట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దు. తర్వాత నువ్వు పనికి పోయేటప్పుడు ఎవరికైనా లొకేషన్ పంపించి, లేకపోతే నేను ఈ పలానా జాగాలో పోతున్నామని చెప్పాలి. ఈ 3 విషయాలు ఎక్కాను కానీ ఏంటంటే సారు ఉరుకుందో మరి రేపంచి కూడా ఉరుకు దొరుకుద్దు అన్నట్టు నీకున్నా సార్. అదే కార్ ఉంటది కదా, ఇట్లా కార్ అనేది నంబర్ ఉంటది. ఆ నంబర్ మీ కొడుకు ఫోన్ ఉందా మీ దగ్గర? చిన్న ఫోన్ ఉందా మీ దగ్గర? సో ఈ కార్ నంబర్ ఉంటది. ఆ కార్ నంబర్ మీ వాళ్ళకి చెప్పేసేయాలి. ఇగో నేను ఈ కార్ లో పోతున్నా అని చెప్పేసి, పలానా దగ్గర పని పోతున్నా అని చెప్పేసి చెప్పేసేయాలి. చెప్పేసిన తర్వాత ఎక్కండి మీరు, సరేనా? ఇలాంటి వాస్తవానికి జరుగుతాయి అని చెప్పేసి మీకు తెలియజేయడానికి మేము వీడియోలు చేస్తుంటాం.
అట్లా అట్లా అన్నమాట. నేను కిడ్నీలు తీసుకో కెమెరా నువ్వు ఇంట్లో వస్తావు. అట్లా సార్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి కెమెరాలో. బెట్టింగ్ చేయొద్దు ఎవరు అని చెప్పు. బెట్టింగ్ వేయొద్దు ఎవరు. బెట్టింగ్ చేయొద్దు ఎవరు. కష్టపడి సంపాదించుకోవాలి, ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి. అంతే. మంచి గుర్తు ఏం కాదు. మీరు పెద్ద మనుషులు, మీలాంటి వాళ్ళకి లేకపోతే మీ దగ్గర ఉన్న వాళ్ళకి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. నేర్చుకోరు కదా, అది పెట్టుకోండి. ఇప్పుడు అది నేను పనికి వెళ్ళాను సార్. మా వాళ్ళు ఉంటారు కదా, ఊరి పక్కలు ఉంటారు కదా సార్, ఊరి పక్కలు వాళ్ళతో పాటు వెళ్తా సార్. ఏ కార్ ఎక్కినా ఇది పెట్టుకోవాలి. ఏమైతే తెలుసా, ఇప్పుడు పోయేటప్పుడు నేను గుద్దింది అనుకో, సీట్ బెల్ట్ లేకపోతే ఇట్లా వెళ్ళిపోతాం. ఈ సీట్ బెల్ట్ ఉంటే ఏం చేస్తుంది, ఇట్లా పట్టుకుంటది ఇట్లా మనని. అయితే జరగదు. తెలిసిన వ్యక్తితో వెళ్తా సార్ పనికి. నేను తెలిసిన వ్యక్తితోనే వెళ్ళాలి. అవును కదా. ఇప్పుడు నేనే ఆడుతున్నా అనుకో, ఇప్పుడు రేపటి రోజు నాకు ఈ పరిస్థితి వస్తే నేను కూడా ఇట్లా ఏమైనా పని చేయాలేమో అని ఆపుకుంటారనే ఆశతోని చేస్తున్నాం అంతే. అట్లా మనిషి ఆశాజీవి. ఇప్పుడు 1000 పెడుతుర్రు అంటే 10,000 వస్తున్నాయంటే ఇప్పుడు ఆలోచించకుండా అప్పనే వేసి ఏదోనే వేసి దిగిపోతారు. అందులోకి దిగిన తర్వాత ఇక అదొక ఊబి లాంటిది అనమాట. లోపలికి పోతూనే ఉంటారు, ఇంకా దాంట్లోంచి బయటికి రాలేరు. ఇవి వాస్తవాలు. మస్తు మంది చచ్చిపోతారు అన్న. మేము చూస్తుంటాం కదా, బెట్టింగ్లు పెట్టి పందాలు కాసి పైసలు ఊడగొట్టుకొని ప్రాణాలు తీసుకుంటారు. అట్లా ప్రాణాలు పోవద్దని ఇట్లా వీడియో చేసినాం మేము అంతే. నేను భయపట్టియాలని కాదు, లేకపోతే నువ్వు భయపడితే మాకు సంతోషం వస్తుందని కాదు. కొంతమందికి గుణపాఠం నేర్పియాలంటే ఇట్లాంటివి చేయాలి.